ఏమైంది శైలు? బాలుకేదో మీటింగ్ ఉందంట బామ్మ, లేట్గా వస్తా అన్నాడు. అంతేనా? ఒక్కరోజుకి అలా దిగులు పడితే ఎలాగమ్మా? నీ వేలు తెగింది కదా, రామ్మా నేను తినిపిస్తాను. ఆహా వద్దు బామ్మ, మరేం పర్లేదు. ఏంటి వదినికి వేలు తెగిందా? ఢిల్లీ ఢిల్లీ ఏమైంది చంద్రబాబు గారు? మీ ఊరికి టికెట్ నువ్వు బుక్ చేసుకుంటావా, నన్ను బుక్ చేయమంటావా? ఎందుకండి? నాకేమైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? మా వాళ్ళందరినీ పెళ్లి చూపులకు పిలవమంటారా? లేదు, నువ్వు ఇక్కడే ఉంటే నీ ఆఖరి చూపులకు మీ వాళ్ళు రావాల్సి వస్తుంది. ఎందుకలాగా? ఎందుకంటే ఈరోజు నువ్వు వంట చేసావా? లేదండి, శైలమ్మ గారు చేస్తే నేను హ్యాపీగా తినేశాను. అదే మరి, వదిన వంట చేసేటప్పుడు వదిన వేలు తెగిందంట. ఈ విషయం అన్నయ్యకి తెలిసిందనుకో, నీ పరిస్థితి ఏంటో ఒక్కట్టేసుకో. బాబుగారు కొట్టద్దు, మీకు దండం పెడతాను, నన్ను కొట్టద్దు బాబుగారు. అబ్బా లవ్ యూ బ్రదర్. నా శైలు వేలు తగ్గడానికి కారణమైన నిన్ను నీ రక్తం కళ్ళ చూస్తాను రా. అలా జరగనివ్వను. ఈ రాత్రికి ఇంట్లో గుండు సూదితో సహా కత్తులు కట్టలు ఏవి ఉండకుండా చూసుకుంటారు. ఎంకే యాడ్ ఏజెన్సీ, వీళ్లతో మనకి మీటింగ్ ఏంటి మేడం? మీటింగ్ కాదు, అగ్రిమెంట్. అగ్రిమెంటా? దేనికి? చూస్తావుగా, పద. సారీ ఫర్ డిలే. అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాయా? అన్నీ రెడీ మేడం. హలో మిస్టర్ బాలు, హౌ ఆర్ యూ? ఫైన్. మా వైపు నుండి అన్ని కరెక్ట్గానే ఉన్నాయి మేడం, మీరు ఒకసారి చెక్ చేయండి మేడం. చూస్తారేంటి? ఇందులో పర్టికులర్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చూడండి. వాట్? మనం ఎంకే యాడ్ ఏజెన్సీతో టైఅప్ అవుతున్నావా? ఎస్. నో, నేను దీనికి ఒప్పుకోను. ఏ? ఎందుకు? మీకు తెలియదేమో, వీళ్ళు మన రైవల్ కంపెనీ. మన కంపెనీ మీద బురద చల్లడానికి, మనల్ని డౌన్ చేయడానికి చాలా సార్లు ట్రై చేశారు. కంపెనీ మీద లేక బాలు శైలుల మీద? బాలు శైలు అనే ఈజీ క్రియేషన్స్ కంపెనీ ఎంప్లాయీస్ మీద. బిజినెస్ అన్న తర్వాత కాంపిటీషన్స్, రైవల్టీస్ అన్నీ మామూలే. అలా అని ఎప్పుడు ఒకేలా ఉండలేం కదా. కాంపిటీషన్, రైవల్టీ అయితే పర్లేదు, కానీ మీవి చీప్ ట్రిక్స్. అందుకే మీరెప్పటికీ మారరు. సో ఈ అగ్రిమెంట్ కుదరదు. అది డిసైడ్ చేయడానికి నువ్వెవరు? ఐఎమ్ ది డెసిషన్ మేకర్. నేను ఈ అగ్రిమెంట్ చేస్తున్నాను. కుటుంబంలో కలహాలున్నాయని కాని వాళ్ళని చేరదీస్తే దేనికి కాకుండా పోతారు. బెదిరిస్తున్నావా? హెచ్చరిస్తున్నాను. యు నో వాట్? తల పొగరున్న వాళ్ళతో పంతం, శత్రువులతో పొత్తు మంచి కిక్కిస్తాయి. ఐ లైక్ దట్ రైస్. మీ చేతులెందుకో కలవనంటున్నాయి? అంత ఇబ్బందిగా ఉంటే తమరు వెళ్ళి బయట వెయిట్ చేయొచ్చు. థ్యాంక్స్. వద్దులే, శైలితో ఇంటికెళ్ళాక చెప్పొచ్చు. ఈ అనకొండొచ్చి మళ్ళీ నా కారే ఎక్కుతుందేమో. చెప్తా. ఇప్పుడు ఎలా వెళ్తుందో చూస్తా. ఏరియా క్యాబులు రావు, ఆటోలు ఉండవు.
ఇక్కడే ఉన్నారా? నేను వెళ్ళిపోయి ఉంటారనుకున్నానే. ఓ, నన్ను డ్రాప్ చేయడానికి వెయిటింగా? లేదు, కార్ పంచర్ అయింది. మరి ఇప్పుడు ఎలా? మీరేదైనా క్యాబ్ బుక్ చేసుకోండి. క్యాబ్ బుక్ చేసుకోవాల్సిన కర్మ మేడకేటి. విశ్వాసం 24 hours ఆన్ డ్యూటీ. మేడం, మీకోసం కార్ రెడీ మేడం. గుడ్ జాబ్ విసు. థ్యాంక్ యూ మేడం. పాపం, బ్యాడ్ నైట్ మిస్టర్ బాలు. పద. శైలు, బాలు వస్తే కార్ సౌండ్ వస్తుంది కదా, ఇక్కడే పడిగాపులు గాయడం ఎందుకు? గదిలోకి వెళ్ళి పడుకోమ్మా. సరే బామ్మ. బాలు అరుపులా ఉందే. చెప్తా. నన్ను భయపెడతావా? కారు ఏమైంది బాలు? పంచర్ అయింది. బైక్ బుక్ చేసుకుని వచ్చాను. అవునా? సరే, వెళ్ళి ఫ్రెష్ అవ్వు, భోజనం వడ్డిస్తాను. ఆకలిగా ఉంది శైలు, ముందు భోంచేస్తాను. సరే పద. కూర్చో. నువ్వు కూడా తినుండవని నాకు తెలుసు. తిను. హౌ ఈజ్ యువర్ డే? నిజం చెప్పనా, నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి వచ్చే వరకు 10 రోజులు అనిపించింది. నువ్వు వచ్చిన ఈ 10 నిమిషాలు 1 సెకండ్ లాగే ఉంది. ఎందుకో నవ్వు. మరి నీకెలా గడిచింది? ఇప్పుడు ఎంకే గురించి చెప్పడం ఎందుకులే. నేనేమంత మిస్ అవ్వలేదే. నిజంగా? అవును, కారులో వెళ్ళేటప్పుడు శైలు అని ఒక అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చాను. ఆఫీస్లోనేమో ఒక సీల్ రకస్ నా పక్కనే కూర్చునుంది. ఇప్పుడు వచ్చే దారిలో అంతా నా పెళ్ళం గురించే ఆలోచన. ఇంకెందుకు బోర్ కొడుతుంది చెప్పు? ముద్దులకు అందుతున్నానుగా. అదే ముద్దలకి అని. బాబుగారు, బాబుగారు, బాబుగారు బూస్ట్. చిన్నబాబు గారు బూస్ట్. నేను చెప్పానా ఢిల్లీ అన్ని టైంకి చేస్తాడని? ఏం చేసేది? ఈ బూస్ట్ కలిపి అరగంట అయి ఉంటుంది. ఇప్పుడు గుర్తొచ్చి తీసుకొచ్చింటాడు. బాబుగారు, నన్ను అవమానించండి, భరిస్తారు. నా పనితనాన్ని అవమానించకండి, తట్టుకోలేను. ఊరుకోడిలే. పాపం వేడివేడిగా స్టవ్ మీద నుంచి తీసుకొచ్చాడ్రా. నేను నమ్మను. నమ్మవా? నమ్మను. నమ్మవా? నమ్మను. ఢిల్లీ, బూస్ట్ లో వేలు పెట్టి నీ నిజాయితీ నిరూపించుకో. చర్మం ఊడిపోయింది. ఇప్పటికైనా నమ్మరా? వేడిగా ఉందని నాకు తెలుసు ఢిల్లీ, కానీ నేను రెచ్చగొట్టకపోతే నువ్వు వేలు పెట్టావు కదా. చూసారా బాబుగారు, చిన్నబాబు గారు నా చర్మం ఊడొచ్చేలా చేశారు. ఆ ఐడియా నాదేరా.
ఎందుకు చేశానో ఇప్పుడైనా అర్థమైందా? అయ్యిందండి. ఇవాల్టి నుండి శైలమ్మ గారిని కత్తి కాదు కదా, స్పూన్ కూడా పట్టుకోనివ్వను. అమ్మాయి గారు, దీంట్లో స్పూన్ లేదు కదా? అమ్మయ్య, బ్రతికిపోయాను. ఏమైంది ఢిల్లీకి? చిన్న రిపేర్ చేసాలే. బాలు, ఏంట్రా ఇది? మీ కంపెనీ ఎంకే యాడ్ ఏజెన్సీతో టైఅప్ అయిందా? ఏమంటున్నారు మామయ్య? అవును, నీకు ఈ న్యూస్ తెలుసా బాలు? రాత్రే తెలిసింది. ఇన్ఫాక్ట్ రాత్రి మీటింగ్లో నాకు అనామికకి ఈ విషయానికి ఆర్గ్యుమెంట్ జరిగి మీటింగ్ సగంలోనే వచ్చేసాను. మరి రాత్రి ఎందుకు చెప్పలేదు? అనవసరంగా అప్సెట్ అవుతామని చెప్పలేదు. అసలు అనామిక ఉద్దేశం ఏంటి బాలు? ఎందుకు అన్ని పిచ్చి డెసిషన్స్ తీసుకుంటుంది? పిచ్చి కాదు, పొగరు. నేనెంత చెప్పినా నా మాట వినలేదు. పైగా ఆవిడికి ఇలాంటివన్నీ కిక్ అంట. కిక్కు కాదు, దానికి క్రాక్. ఇంకా ముందు ముందు ఏం చేస్తుందో ఏంటో. తను చేసేది చేయని, నువ్వెక్కడో ఒక చోట బ్రేక్ వేయి. తన తిక్క పనులేవి సక్సెస్ కాకుండా చేసే. అనవసరంగా రిస్క్ ఏమో బాలు. ఆ అనామిక బాగా టఫ్ అనిపిస్తోంది. పోనీ వేరే కంపెనీ ట్రై చేయరా? అదేంటి మామయ్య అలా అంటారు? ఇప్పుడే కంపెనీకి బాలు అవసరం చాలా ఉందనిపిస్తోంది. శైలు చెప్పింది కరెక్టేనా? పరిస్థితులు బాగున్నప్పుడు ఎవడైనా సక్సెస్ అవుతాడు. పరిస్థితులు అనుకూలించనప్పుడు ఎదుర్కొని నిలబడ్డమే అసలైన సక్సెస్. హే డార్లింగ్, నువ్వేం భయపడకు. అనామిక మేడంకి నేనెంత చెప్తే అంత. నెక్స్ట్ చేసే యాడ్లో మోడల్ నువ్వే డార్లింగ్. ట్రస్ట్ మీ. డైరెక్టరా? అతనికి అంత సీన్ లేదు. నేను సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. అండర్స్టాండ్? మిమ్మల్ని మేడం రమ్మంటున్నారు. వెళ్తలే గాని ఎవరితోనో డీప్ డిస్కషన్లో ఉన్నట్టున్నావు. అది అది బస్ స్టాండ్లో అండర్వేర్ యాడ్ గురించి కట్అవుట్ ప్లాన్ చేశాను సార్. దాని గురించే మాట్లాడుతున్నా. ఓ అది సరే. సిట్ అంటే ఏంటి? ఎందుకండి? జనరల్ నాలెడ్జ్ కోసం. చెప్పవా? సిట్ అంటే కూర్చోటం విత్ యాక్షన్. సిట్ అంటే కూర్చోటం. స్టాండ్ అంటే? స్టాండ్ అంటే నిలబడటం. సిట్, స్టాండ్, సిట్, స్టాండ్. గుడ్. రమ్మన్నారంట? యా, టేక్ యువర్ సీట్. ఏం బాలు సార్, బాగున్నారా? మీరు గుర్తుపట్టలేదా? మీరు మీ శైలు కలిసి మా నాన్న రికమెండేషన్ అని కూడా చూడకుండా రిజెక్ట్ చేశారు కదా. అదే గుట్కా కంపెనీ ఎండి. యా, సొసైటీకి రాంగ్ మెసేజెస్ పాస్ చేసే యాడ్స్ చేయడం మన కంపెనీ ఎథిక్స్కి వ్యతిరేకం కాబట్టే రిజెక్ట్ చేసాం. ఓ, కానీ ఎక్కడైతే పోయిందో అక్కడే రాబట్టుకోవడం నా అలవాటు. అంటే ఏముంది, మీరు చేయనని చెప్పిన యాడ్ని ఎంకే యాడ్ ఏజెన్సీ ద్వారా చేయించుకుంటున్నాను. దానికి మా కంపెనీకి రావడం ఎందుకు? మర్చిపోయావా మిస్టర్ బాలు? ఇప్పుడు మనం ఎంకేతో టైఅప్ అయి ఉన్నాం. సో ఈ యాడ్ని నువ్వే డైరెక్ట్ చేయబోతున్నావు. నో వే. బట్ యు డోంట్ హ్యావ్ అనదర్ వే. నేనే కాదు, ఈ యాడ్ని ఈజీ క్రియేషన్స్లో ఎవరు చేసినా నేను ఒప్పుకోను. అంటే నా డెసిషన్ని వ్యతిరేకిస్తున్నావా? కంపెనీ పేరుని చెడగొట్టే ఏ నిర్ణయాన్నైనా నేను వ్యతిరేకిస్తాను. హలో, ఏంటి మేడం మీదకి వాయిస్ రేంజ్ చేసి మాట్లాడుతున్నావు? ఆల్రెడీ అతని దగ్గర అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాం. ఎవరిని అడిగి తీసుకున్నారు? ఎవరిని అడగాలి? దిస్ ఈజ్ మై కంపెనీ. కానీ యాజ్ ఏ బ్రాండ్ అంబాసిడర్, అన్నిటికీ మించి ప్రాజెక్ట్ డైరెక్టర్గా నా సైన్ కూడా ఇంపార్టెంట్ అని మర్చిపోయారా? అయితే ఇప్పుడు సైన్ చేయి.
మేడం రిజెక్టెడ్ అని సీల్ చేశాడు మేడం. మిస్టర్ బాలు, మీ దురుసుతనానికి నిన్ను జాబ్లోంచి తీసి పాడేస్తున్నాను. This is my resignation letter. Goodbye. ఏదో బాస్ కదా మీ మాట కాదు అని అనుకున్నాను. ఇలా పూచిక పుల్లలా తీసి పడేస్తాడు అనుకుంటే అసలు వచ్చేవాడే కాదు ఇక్కడికి. ఛే! మేడం, అతను మీ అధికారాన్ని కాదు మీ హాన్ని కూడా దెబ్బతీస్తున్నాడు. వదిలిపెట్టను. మిస్టర్ బాలు, యు ఆర్ ఫినిష్డ్. ఈ విషయం శైలుకి ఎలా చెప్పాలి? తొందరపడ్డానంటుందా? లేదు, తను నన్ను అర్థం చేసుకుంటుంది. శైలు. హలో శైలు. బాలు, వాయిస్ ఏంటి అలా ఉంది? ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? ఐఎమ్ ఆన్ ది వే శైలు. ఆఫీస్ టైం అయిపోలేదు, అప్పుడే రావడం ఏంటి? సంథింగ్ ఈజ్ రాంగ్. శైలు, శైలు. ఏంట్రా బాలు అప్పుడే వచ్చేసావు? శైలు ఏది నాన్న? ఇక్కడ టీ తీసుకోండి. టీ వద్దేం వద్దు. ఏమైంది బాలు? నేను జాబ్కి రిజైన్ చేశాను శైలు. ఎంత పని చేసావు బాలు? ఎందుకంత తొందర? ఒక్క మాట నన్ను అడగాల్సింది కదా. అది కాదు శైలు. ఏది కాదురా, మగాడంటే బాధ్యత. అరే, ఆ మాత్రం బాధ్యత లేకుండా ఉద్యోగాన్ని వదిలేశానని వచ్చి చెప్తావా? నాన్న, ఉదయం నువ్వే కదా నచ్చకపోతే వేరే కంపెనీ చూసుకో అన్నావు. వాడంటే మాత్రం నీ బుద్ధి ఏమైందిరా? మీ ఇద్దరూ ఒకేసారి ఉద్యోగాలు వదిలేస్తే ఎలా? నానమ్మ, అన్నయ్య ఏమనుకో, మీకోసం ఇంటి కోసం రేపటి నుంచి నేను ఉద్యోగం చేస్తాను. అబ్బా, ఇటు ఉండే పుల్లది అటు వేయని మీరే ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటే నేను మాత్రం ఊరుకుంటానా? రేపటి నుంచి పాల ప్యాకెట్ పేపర్లు వేసి సంపాదిస్తాను. ఆపండి. నేను చెప్పేది వినకుండా ఏదేదో మాట్లాడతారేంటి? ఏరా, మేమంతా ఇలాగే రియాక్ట్ అవుతామని అనుకున్నావు కదా? తమరి వాయిస్ లో వైబ్రేషన్స్ వేళ కాని వేళలో ఆఫీస్ వదిలి రావడంతోనే విషయం అర్థమైందిలే. నువ్వు ఇలాంటిదే చెప్తావని మేము గెస్ట్ చేసి ప్రిపేర్డ్ గా ఉన్నాం. అసలు ఎందుకు ఏంటి అని కూడా అడగరా? నువ్వేం చేసినా దాని వెనుక ఒక రీజన్ ఉంటుందని నాకు తెలుసు బాలు. రేయ్, నీ మనసు చంపుకొని ఏ పని చేయాల్సిన అవసరం లేదు. వీఆర్ ఆల్వేస్ విత్ యూ. థ్యాంక్ యూ నాన్న. అన్నయ్య, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. నీకు వదినికి మూవీ టికెట్స్ బుక్ చేశాను. ఇద్దరు కలిసి మూవీకి వెళ్ళండి. లేదు వరుణ్, మూడ్ లేదు. మీ వదినతో చాలా డిస్కస్ చేయాలి. అది కాదన్నయ్య. వరుణ్, మీ అన్నయ్యని ఫోర్స్ చేయొద్దు. నువ్వు ఢిల్లీ వెళ్ళిరండి. ఆయన నాతో వస్తే మరి జూలీతో ఎవరు వెళ్తారు? వరుణ్, అంటే నాన్న 2 టికెట్స్ కొంటే ఇంకో 2 ఫ్రీ అంటేను. ఆహా, 2 మొట్టికాయలు వేస్తే 2 లంబకాయలు ఫ్రీ. బాబు ఢిల్లీ ఆగు నాన్న. వరుణ్, ఆగు, నువ్వు ఆగు. ఆగరా? ఒరేయ్ నరసింహం, పట్టుకోరా వాడిని, పట్టుకో. శైలు, నిజంగానే నీ కోపం వచ్చిందేమో అనుకున్నాను. అర్థం చేసుకునే వాళ్ళ మధ్య అపార్థాలు ఉండవు మొగుడు గారు. అసలేం జరిగింది?
అది జరిగింది. ఇంకక్కడ ఉండడం నా సెల్ఫ్ రెస్పెక్ట్ని చంపుకోవడమే అనిపించింది. అందుకే అలా చేశాను. చాలా మంచి పని చేశావు. లేదంటే ఆ అనామికకి ఉన్న పంతానికి నీ దగ్గర ఆ ప్రాజెక్ట్ చేయించేది. సర్లే, లీవ్ ఇట్. అదంతా వదిలేసామనుకో. కానీ ఒకటే ప్రశ్న శైలు, వాట్ నెక్స్ట్? చూద్దాం. వేర్ దెర్ ఇస్ ద విల్ దెర్ ఇస్ ద వే కదా. లెట్స్ వి ఫౌండ్ ఎ న్యూ వే. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ శైలు. యూర్ ఆల్వేస్ వెల్కమ్ బాలు. పద ఫ్రెష్ అవుదు కానీ. సరే. బాలు, ఈ డ్రెస్సెస్ ఐరన్ చేయవా ప్లీజ్? ఏంటే రేపటి నుంచి ఎలాగో ఖాళీయే కదా అని చెప్పి ఇప్పటి నుంచి ఇంటి పనులు షేర్ చేస్తున్నావా? ఆఫీస్ పనులు షేర్ చేస్తున్నప్పుడు ఇంటి పనులు కూడా షేర్ చేసుకోకూడదా? అందుకని నువ్వు ఐరన్ చేయిస్తావా? ఇప్పుడు ఇద్దరం కలిసి రేస్ స్టార్ట్ చేయబోతున్నాం. నాకైతే మనం చేరుకోవాల్సిన టార్గెట్ కనిపిస్తుంది. యునో, యు ఆర్ ఆల్వేస్ మై స్ట్రెంగ్త్. యూర్ ఆల్వేస్ మై 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 చెప్పు.